వర్షాకాలం నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులతో హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. వర్షాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలు, శానిటేషన్, హెల్త్, అర్బన్ డెవలప్మెంట్ తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. వర్షాలు, వరదల విషయంలో ప్రజలకు ముందస్తు అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు. భవనాలు, అపార్ట్మెంట్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. అన్ని శాఖల సమన్వయంతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ఆదేశించారు. ఈరోజు హైదరాబాద్లో ఇన్ని వర్షాలు పడుతున్నప్పుడు వర్షం నీటి వృధా అవుతోంది. ప్రత్యేకించి ఒక డ్రైవ్ చేసి అబోవ్ 500 కానీ దానిపైన ఉన్నటువంటి బిల్డప్ ఏరియా లేదా అపార్ట్మెంట్స్లో తప్పకుండా 2016 నుంచి చట్టంలో ఉంది. వాటర్ హార్వెస్టింగ్ పిట్ అనేది మ్యాండేటరీ. దాన్ని ఇన్స్పెక్షన్ చేయడానికి టీమ్స్ వారిగా వర్క్ అలొకేట్ చేసుకొని ఈ వర్షంలో పడుతున్నటువంటి వాటర్ అన్నింటినీ గ్రౌండ్ వాటర్గా కన్వర్ట్ చేసుకునేటువంటి విధంగా సామధాన భేదదండ ముందు మున్సిపాలిటీ తరఫున, జిహెచ్ఎంసీ తరఫున అందరిని ఎడ్యుకేట్ చేస్తాం. మ్యాండేటరీగా వాళ్ళకు దీని యొక్క ఇంపాక్ట్ను మనం వాళ్ళని ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేస్తాం. అది చేయనప్పుడు తప్పకుండా ఎన్ఫోర్స్మెంట్ ద్వారా పనిష్మెంట్, దానికి సంబంధించినటువంటి సీరియస్ రెస్పాన్సిబిలిటీని కూడా మేము తీసుకోవడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమం తీసుకునేటప్పుడు అధికారికంగా మేమేదో మా కొరకు చేస్తున్నట్టు కాదు. గ్రౌండ్ వాటర్ ఇంప్రూవ్మెంట్ వల్ల మనకు అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా హైదరాబాద్ ప్రజలందరూ కూడా గ్రౌండ్ వాటర్ హార్వెస్టింగ్, ముఖ్యంగా అపార్ట్మెంట్లు లేదా గేటెడ్ కమ్యూనిటీలు, పెద్ద పెద్ద విల్లాలకు సంబంధించిన ఏరియాల్లో వాళ్ళు మ్యాండేటరీగా దీన్ని అమలు చేయాలనేటువంటి కోరిక ఈ సందర్భంగా కోరుతాము. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్ననే ప్లాంటేషన్ కార్యక్రమం స్టార్ట్ చేశారు. ఈ హైదరాబాద్ మున్సిపాలిటీకి సంబంధించి 150 డివిజన్లు ఉన్నాయి. డివిజన్కు కనీసం ఒక అందాజా అంటే మాకు 25 లక్షల నుంచి 50 లక్షల దాకా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకుంటా ఉన్నాం. కొన్ని